బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే రామ్ చరణ్, శర్వానంద్ పేర్లు ఫస్ట్ లో ఉంటాయి. వారిద్దరూ స్కూల్ నుండి ఫ్రెండ్స్ అని ఎన్నోసార్లు చెప్పారు కదా. అలానే ఏ అకేషన్ అయినా ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అంత పక్కా దోస్తులు వీరిద్దరు. అయితే ఇందాకే మనం రామ్ చరణ్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నాం. పెద్ద సినిమాలో ఆయన కుస్తీ వీరుడిగా తయారవడానికి ఎంతలా కష్టపడ్డాడో చూసాం కదా. ఇప్పుడు మరి చరణ్ కష్టపడితే శర్వా ఊరుకుంటాడా? తను ఇంకా బాగా కష్టపడి ఫ్రెండ్ కి పోటీ ఇస్తున్నాడు మరి. బైకర్ సినిమాలో శర్వానంద్ ఫిట్నెస్ చూస్తే షాక్ అవ్వక తప్పదు. టాలీవుడ్ లో నటులు తమ పాత్రల కోసం ఎంతగా కష్టపడుతున్నారో చూపించే ఉదాహరణలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు హీరోలు సాధారణంగా నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఒక పాత్రకు తగ్గట్టు శరీరాన్ని మార్చుకోవడం, జీవన శైలిని మార్చుకోవడం, కొత్త అలవాట్లు అలవర్చుకోవడం వంటి విషయాల్లో హీరోలు ఎంతో కృషి చేస్తున్నారు. తాజాగా అలాంటి కఠినమైన ప్రయాణాన్ని పంచుకున్న హీరోల్లో ఒకరు శర్వానంద్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం బైకర్ కోసం చేసిన శ్రమ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మోటో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మాలవికా నాయర్ నటిస్తూ ఉండగా, ప్రముఖ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లో శర్వానంద్ తన పాత్ర కోసం పడిన కష్టం, తనలో జరిగిన మార్పుల గురించి వివరంగా చెప్పారు. ఈ సినిమా ఆయన జీవితంలో ఒక ప్రత్యేకమైన దశలో వచ్చిందని శర్వానంద్ చెప్పారు. ఆ సమయంలో నేను మానసికంగా, శారీరకంగా చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. కొంత నిరాశ, కొంత గందరగోళం కూడా ఉండేది. నా కెరియర్లో కొత్తగా ఏదైనా చేయాలి, మరోసారి కొత్తగా ప్రారంభించాలి అనే భావన నాకు బలంగా కలిగింది. అప్పుడు దర్శకుడు అభిలాష్ రెడ్డి బైకర్ కథతో నా దగ్గరకు వచ్చారు. కథ విన్న వెంటనే ఇది నాకు ఒక కొత్త అవకాశంలా అనిపించిందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో శర్వానంద్ ఒక 18 ఏళ్ల యువ బైక్ రేసర్ పాత్రలో కనిపించబోతున్నారు. 40 దాటిన వయసులో ఒక టీనేజర్ పాత్రలో నటించడం అంత సులభం కాదు. కానీ ఒక నటుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. నా కెరియర్లో చేసిన ప్రతి సినిమా కోసం నేను శ్రమించాను. కానీ ఈసారి మాత్రం నా శక్తి సామర్థ్యాలన్నిటినీ పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒకసారి పాత్రను స్వీకరించిన తర్వాత వెనక్కి తగ్గాలని అనిపించలేదని శర్వానంద్ అన్నారు. ఈ పాత్ర కోసం ఆయన గత 2 ఏళ్లుగా కఠినమైన దినచర్యను అనుసరించారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే ఆయన రోజు ప్రారంభమయ్యేది. మొదట స్ట్రెచ్చింగ్, తర్వాత యోగా, ప్రాణాయామం, ఫిట్నెస్ ట్రైనింగ్, ఇలా గంటల కొద్దీ వ్యాయామం చేసేవారు. కొన్నిసార్లు రోజుకు 32 కిలోమీటర్లు నడవడం లేదా పరిగెత్తడం కూడా చేసేవారని ఆయన చెప్పారు. ఇది సాధారణంగా ఎవరూ చేయలేని కఠినమైన శ్రమ. మనకు ఒక లక్ష్యం ఉంటే దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంటే కొంతమంది మనల్ని చూసి పిచ్చివాళ్లలా అనుకుంటారు. కానీ మనం మనపై నమ్మకం ఉంచుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చని శర్వానంద్ అన్నారు. దర్శకుడు తనకు 6 నుండి 8 కిలోల బరువు తగ్గితే సరిపోతుందని చెప్పారని, కానీ తనలో మాత్రం ఇంకా ఎక్కువ మార్పు తీసుకురావాలని తపన కలిగిందని ఆయన తెలిపారు. అందుకే తాను మరింత కఠినంగా శ్రమించానని చెప్పారు. ఈ ప్రయాణంలో యోగా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని శర్వానంద్ తెలిపారు. యోగా నాకు అంతకుముందు ఎప్పుడూ లేని అనుభూతిని ఇచ్చింది. అది నా ఆలోచన విధానాన్ని మార్చింది. ముందుగా చాలా విషయాల్లో త్వరగా స్పందించేవాడిని. కానీ ఇప్పుడు నెమ్మదిగా ఆలోచించడం, అవసరం లేని మాటలు మాట్లాడకుండా ఉండడం వంటి అలవాట్లు వచ్చాయని ఆయన వివరించారు. సినిమా షూటింగ్ దగ్గర పడుతున్నప్పుడు కూడా ఆయన ఇంకా తన శరీరాన్ని మరింత కఠినంగా మార్చుకోవాలని అనుకున్నారు. చివరకు ఒకరోజు అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు తాను పూర్తిగా మారిపోయానని ఆయనకు అర్థమైందట. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన క్షణం. నేను సాధించగలిగితే ఎవరైనా సాధించగలరు అని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన బైకర్ ట్రైలర్ కూడా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా అందులో శర్వానంద్ కనిపించిన లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. 42 ఏళ్ల వయసులో కూడా ఆయన ఒక టీనేజర్గా బైక్ రేసర్లా కనిపించడం చాలా మందిని ఆకట్టుకుంది. తన శరీరంలోని కొవ్వును దాదాపు పూర్తిగా తగ్గించి బక్కపల్చగా తయారయ్యారు. ఈ మార్పు కోసం ఆయన చేసిన కష్టం ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఇటీవల టాలీవుడ్ లో మరో హీరో కూడా తన పాత్ర కోసం ఇలానే కఠినంగా శ్రమించారు. అతనే రామ్ చరణ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పెద్ది కోసం ప్రత్యేకమైన పహిల్వాన్ లుక్ ను సిద్ధం చేసుకున్నారు. కొన్ని నెలల పాటు మాంసాహారం పూర్తిగా మానేసి కఠినమైన వ్యాయామం చేసి ఆ శరీరాకృతిని సాధించారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కూడా వ్యాయామం కొనసాగించడం ఆయన క్రమశిక్షణకు నిదర్శనం.
చరణ్, శర్వానంద్ ఇద్దరూ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు తమ సినిమాల కోసం చేసిన మేకౌట్స్తో ఇండస్ట్రీలో చర్చకు దారితీశారు. ఒకరు పహిల్వాన్లా శక్తివంతమైన శరీరంతో కనిపిస్తుంటే మరొకరు యువ బైక్ రేసర్లా బక్కపల్చగా మారిపోయారు. ఇలా ఇద్దరూ తమ పాత్రల కోసం చేసిన కృషి అభిమానులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బైకర్ ఏప్రిల్ 3న విడుదల కానుండగా పెద్ది కూడా భారీ అంచనాలతో సిద్ధమవుతుంది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత వీరి కష్టానికి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి. పాత్ర కోసం ఎంత కష్టమైనా పడేందుకు టాలీవుడ్ హీరోలు సిద్ధంగా ఉన్నారు. ఇదే వారి విజయానికి ప్రధాన కారణంగా మారుతోంది.